హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్, పీఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి డీఏ, డీఆర్, పీఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తాజా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రస్తుత పరిస్థితి బకాయిల చెల్లింపులు క్లియర్ చేయకపోవడం పట్ల ఉద్యోగుల ఆందోళన ఏ విధంగా ఉందంటే, సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఎదురుచూపులండి. ఉద్యోగులు నిరంతరం తమ పెండింగ్ బకాయిల వివరాలు తెలుసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో చెక్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు బకాయిలకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు అయితే వెలువడలేదు. ఇక రెండవది ప్రస్తుతం పెండింగ్ బకాయిల పరిష్కారం అండి. సో ప్రస్తుతం ఇప్పుడు పెండింగ్ బకాయిల పరిష్కారం ఉందా లేదా అంటే, ఈ 2024లో అయితే పాత బకాయిలు చెల్లించబడతాయా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. సో గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా పరిష్కరించబడలేదు. సో కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్‌కి ఒక మంతే ఉంది. సో ఎన్నో క్యాబినెట్ భేటీలు వచ్చాయి, పోయాయి కానీ ఈ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి పెండింగ్ బకాయిలైతేనేమి, డీఏ ప్రకటనలు కూడా 2 జరగాల్సి ఉందండి. సో మనందరికీ తెలిసిందే. 2024కు సంబంధించి జనవరి అండ్ జూలై డీఏ, డీఆర్‌లు ప్రకటన చేయాల్సి అయితే ఉంది. వీటి తాలూకా అరియర్స్ అలాగే 2018 జూలై నుంచి మనకు 200 ఆహ్, ఇ సో 212 డీఏ నెలల డీఏ, డీఆర్‌లు బకాయిలు అరియర్స్ అయితే ఉన్నాయి. సో వీటిపై స్పష్టత లేదు. ఇక సో ఇలా అయితే ఉంది. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు కూడా కొత్త ప్రభుత్వంలో ఇంకా పరిష్కరించబడలేదన్నమాట. సో గత ప్రభుత్వము 2024 మార్చిలో ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి క్యాబినెట్ భేటీలు జరిపిందండి. ఎందుకంటే అప్పటి ఉధృతి అంటే ఉద్యోగ పెన్షనర్లు చేసిన ఆందోళనకు ప్రతిఫలంగా చర్చలకైతే పిలిచింది కానీ, ఏ ఒక్క అమలు ఏ ఒక్క హామీని కూడా అమలుపరచలేదని చెప్పాలి. 5,500 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. కానీ అది కూడా దాటవేశారు. పూర్తి స్థాయిలో అయితే చెల్లించలేదు. సో ఐఆర్ ప్రకటించమంటే డైరెక్ట్‌గా జూలై 2024లో డైరెక్ట్‌గా పీఆర్సీ 12థ్ పీఆర్సీని ప్రకటిస్తా ఉన్నారు. కానీ మనందరికీ తెలిసిందే. సో ఒక విషయానికొచ్చినట్లయితే డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులు. సో మొత్తానికి బకాయిలు ఎన్నున్నాయంటే మనకు పెండింగ్ అరియర్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి మొత్తం సుమారుగా 25,000 కోట్లయితే బకాయిలున్నాయండి. సో ఈ మొత్తం డీఏ, పీఆర్సీ ఇతర పెండింగ్ బకాయిలు కలిపి లెక్కించబడింది. ఇక తాజా పరిణామాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు డీఏ, డీఆర్ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ యూనియన్లు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉద్యోగుల హక్కులపై యూనియన్ల ఒత్తిడి, విధేయతలు అండ్ డిమాండ్లు. సో పీఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి. సారీ ఫ్రెండ్స్, ఇది మధ్యంతర వృత్తి. సో ఐఆర్‌ని ఇంటీరియం రిలీఫ్‌ని విడుదల ప్రకటించి వెంటనే అమలు చేయాలని అయితే కోరుతున్నారు. ఇక చర్చలు, సమావేశాలు. ముఖ్యమంత్రి యూనియన్ నాయకులు కలవడం ద్వారా బకాయిల చెల్లింపులపై స్పష్టత కోరుతున్నారు. వార్షిక బడ్జెట్ 2024లో ఈ బకాయిలు చేర్చాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షనర్లకు కమ్యుటేషన్ రికవరీ నిలిపివేత. ఇటీవలి కాలంలో పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీపై ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. 2024 అక్టోబర్ 31 నాటికి 135 నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లు ఇకపై రికవరీ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కూడా మెమో జారీ చేసింది. సో కాబట్టి ఇది ఉద్యోగ పెన్షనర్లకి ఇది పెద్ద ఊరట అని అయితే చెప్పవచ్చు. ఇక ఆరోగ్య బీమా పథకం అండి.
ఆరోగ్య బీమా పథకంలో కీలక మార్పులు. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉద్యోగ పెన్షన్లకు క్యాష్లెస్ ఆరోగ్య సేవలు అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా మెరుగైన వైద్య సేవల మీద అయితే దృష్టి పెడుతోంది ప్రభుత్వము. ఈ మేరకు సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ గారు సో చర్చలు జరుపుతున్నారండి. కేరళలో ఏదైతే ఉద్యోగులకు సంబంధించి హెల్త్ స్కీమ్ ఉందో, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, సో అదే తరహాలో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో చూడాలి. ఇక ప్రస్తుత పరిశీలన. జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశము ఉంది. సో కాబట్టి ఇక మీదట ఈహెచ్ఎస్ కొద్దిగా మెరుగుపడే అవకాశాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఏంటంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ, అంటే లిమిట్ మనకు ఇప్పుడు 5,00,000 వరకు ఉంది. సో దీన్ని పెంచడము ఒక 10 ఆర్ 15,00,000 వరకు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రీమియం కూడా కొద్దిగా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. మెరుగైన వైద్యం అండి. మెరుగైన వైద్యం కూడా అందుతుంది. ఇక ఉద్యోగుల ఆశలు, ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయినా కూడా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఇంకా స్పష్టమైన నిర్ణయం లేదు. ప్రతిపక్షం విమర్శలు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలను పరిష్కరించకపోవడం వల్ల ఉద్యోగుల పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుత సర్కారు బకాయిలను ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. బడ్జెట్లో సర్దుబాటు చేస్తామని అయితే ప్రభుత్వం తెలిపింది. ఇక ఏం చేయాలి? ఉద్యోగుల సలహాలు, ప్రతిపాదనలండి. సమస్యలపై కఠిన వైఖరి. యూనియన్లు, ఉద్యోగులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం అవసరము. స్పష్టమైన కార్యాచరణ. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు డిమాండు. బకాయిల చెల్లింపులకు సమయపాలన. ఇక మూడోది విధేయత సమీక్షలు. ఉద్యోగ పెన్షనర్ల వేతనాల బకాయిలు క్లియర్ చేసే విధానాన్ని ప్రభుత్వం విస్తృతంగా సమీక్షించాలి. ముఖ్య గమనిక మరియు మరింత సహనంతో ఎదురు చూడండి. సో ఉద్యోగ పెన్షన్లు తగినంత సహనం చూపిస్తే ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. తక్షణ చర్యలు ఏమైనా వెలువడిన వెంటనే వాటి గురించి మా ఛానల్లోనే ముందుగా వీడియో ద్వారా అయితే పబ్లిష్ చేస్తానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా పంచుకోండి. సో వీడియోని లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని జరిగాయనే చెప్పవచ్చు. కానీ పెండింగ్ బిల్లులపై అయితే ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడము, మధ్యంతర వృత్తి ప్రకటించకపోవడము, పీఆర్సీ కమిటీని ఇంకా నియమించకపోవడము, ఇవన్నీ కూడా ఈ ఒక్క నెలలో సాధ్యపడే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం త్వరగతిన చర్యలు తీసుకోవాల్సి అయితే అంటే ఉద్యోగ పెన్షన్లు మరింత ఉధృతం చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ బకాయిల కోసం మరింత ప్రభుత్వం మీద ఈ మేరకు ఒత్తిడి పెంచే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.